నాకు తెలుసు నువ్వేంటో. హంతకురాలివి నువ్వు. ఏం వాగుతున్నావురా? నేను హంతకురాలనా? నాకు తెలియదనుకోకు సీతాదేవి, అంతా తెలుసు. ఏం తెలుసు నీకు? నువ్వు మా నాన్నని చంపించావు. నీకు తగ్గట్టుగా లేడని నాన్నని హత్య చేయించావు నువ్వు. అమ్మ చెప్పింది నాన్న మరణం హత్య అని. నువ్వే చేయించవా దారుణమైన పని? ఏం మాట్లాడుతున్నావు అర్జున్? మాట్లాడకు. అందుకే నీ నీడ నాకు గిట్టదు. నీ నుంచి అంత దూరంగా ఉన్నది అందుకే. అమ్మ బతుకు నీ వల్లే నాశనమైంది. నీ వల్లే తను ఆత్మహత్య చేసుకుంది. నన్ను సూరజ్ని అలా నాశనం చేయనివ్వను సీతాదేవి. నువ్వు సూరజ్ మొహం చూడటం కాదు, నేను వాడు ఇద్దరం ఇక ఈ జన్మలో నీ మొహం చూడం. నా ఇల్లు అంటున్నావు కదా, ఒంటరిగా పడు నా ఇంట్లో. ఇదే ఆఖరిసారి నేను నీతో మాట్లాడు. నీళ్ళు తీసుకురా. అలాగే అమ్మగారు. సీతాదేవి గారు. అమ్మగారు. సీతాదేవి గారు. అమ్మగారు. సీతాదేవి గారు. అమ్మగారు. అమ్మగారు. సీతాదేవి గారు. అమ్మగారు. ఇదిగోనమ్మా. సీతాదేవి గారు. ఏమైందమ్మా అలా పడిపోయారు? హంతకురాలివి నువ్వు. నాన్నని చంపించావు. బానే ఉన్నారా అండి? డాక్టర్ని పిలవాలా? ఎంత మాట అనేశాడు. నేను ఏం జరిగిందమ్మా? అర్జున్తో అనుకుంటా. దమయంతి గురించి మాట్లాడుతున్నారు. ఏదో హంతకురాల్లా అంటున్నారు. అలెక్స్, నువ్వు విషయాలు తీసుకుని గుడికెళ్ళు. నేను సీతాదేవి గారితో ఉంటాను. ఓకేమా, రా బ్రో, రా. మీరు వెళ్ళి మీ పనులు చూసుకోండి. అలాగేనమ్మా.
అర్జున్, నాన్నమ్మ, మామయ్యని నాన్నంటే ఆవిడకి అసహ్యం. ఆయన్ని వదిలేయమని ఎన్నోసార్లు అమ్మతో అనిందట. అమ్మ ఒప్పుకోలేదని తనే ఆయన్ని అమ్మ జీవితంలోంచి శాశ్వతంగా పంపించేసింది. అమ్మను తన దగ్గరికి రప్పించుకుంది. తనకేం కావాలో అది జరిగేలా చేస్తుంది ఆవిడ. అందుకు ఎన్ని బ్రతుకులు నాశనం చేయాల్సి వచ్చినా ఆలోచించదు. తను అనుకున్నది చేస్తోంది. అలా నాన్నను చంపేసింది. అమ్మ బాధపడుతూ అనుకున్న మాటలు నేను విన్నాడ్రా. ఆ బాధ మర్చిపోలేను, ఆ మాటలు మర్చిపోలేను. ఆ బాధ భరించలేక అమ్మ ఆత్మహత్య చేసుకుంది. నా కోసం బ్రతకాలనుకుంది, కానీ తన వల్ల కాలేదురా. చచ్చిపోయింది. ఐఎమ్ సో సారీ రా, సో సారీ. ఆవిడ మొండిది, మూర్ఖంగా చేస్తుందని తెలుసు, కానీ హత్య దారుణం రా. చిన్నప్పటి నుంచి ఇదంతా మనసులో ఉంచుకుని ఎంత బాధపడ్డావో. మీ నాన్నంటే ఆవిడికి ఇష్టం లేదు కాబట్టి నువ్వు దూరంగా ఉన్నావు అనుకున్నాను. ఎందుకని తెలియదురా. నాతో మాట్లాడి ఉండొచ్చు కదా. నీకు ఆవిడంటే ప్రాణం. ఏం మాట్లాడతాను? ఇంత ఘోరం చేసిందంటే ఇంకా ప్రాణం అనుకుంటానా? నా గురించి ఇంత దారుణంగా అనుకుంటున్నావా రాధా? నువ్వు అలాగే అనుకున్నావా? నేను నీ భర్తని చంపాననుకున్నావా? అయ్యో భగవంతుడా, ఏమిటి ఘోరం! ఈ ఊళ్ళో నేనున్నాను, ఒక ఇల్లుంది. నువ్వు ఇక్కడికి వస్తే మన ఇంటికి రావాలి, నాతో ఉండాలి. దిక్కులేని వాళ్ళ ఊళ్ళో తింటావు, గుళ్ళో పడుకుంటావు. ఇక చాలు, ఇంటికి రా. వద్దు, నిన్ను కలవడం నాకు ఇష్టం లేదు. నీ ఇంట్లో ఉండడం నాకు ఇష్టం లేదు. నువ్వు ఇంట్లో ఉండు, నేను గుళ్ళో ఉంటాను. అంతేలే, మా పరువు తీయడానికి పుట్టారు నువ్వు మీ నాన్న. నాన్న పేరెత్తకు, ఊరుకోను. ఎందుకేనా వాడు నాతో అంత పరుషంగా ఉంటాడు? ఇంట్లో
ఇంట్లో అడుగు పెట్టడు. నేను వాడి నాన్నను చంపాననుకునేనా? అయ్యో లేదురా, నేను మీ నాన్నని ఏమీ చెయ్యలేదు. నాకేమీ తెలీదు. చాలా పెద్ద ఆరోపణ వేశావు నా మీద. నిజంగానే నాకేమీ తెలీదురా, ఏమీ తెలీదు. ఇదంతా సూరజ్తో చెప్పాడో ఏమో. వాడు నమ్మేస్తే, నిజంగానే ఇద్దరు నన్ను వదిలి వెళ్ళిపోతే నేనేమవ్వాలి? వీళ్ళిద్దరి మీదే ప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతున్నాను. ఇద్దరూ దూరమైతే ఇక నేను బ్రతికి ఏం లాభం? లేదు, అలా జరగకూడదు. నేనిలా ఏడుస్తూ కూర్చోకూడదు. ఇదంతా అబద్ధం నాన్న, నేనేం చేయలేదని వాళ్ళతో చెప్పాలి, వాళ్ళను నమ్మించాలి. లేకపోతే వాళ్ళు శాశ్వతంగా దూరం అవుతారు. నా ఫోన్ ఏది? నా ఫోను ఇదిగోండి. భగవంతుడా, ఇద్దరు ఫోన్ తీయడం లేదు. సీతాదేవి గారు, ఇవి మీ సొంత విషయాలు, నేను జోక్యం చేసుకోకూడదు. కానీ మీరిలా బాధపడుతుంటే చూస్తూ ఊరుకోలేకపోతున్నాను. నేనేమైనా సాయం చేయగలనేమో చెప్పండి ప్లీజ్. ఏం చెప్పనమ్మా, ఏం చెప్పను? ముందిలా రండి. కూర్చోండి. ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ ఏదైనా సంఘటన జరిగిన వెంటనే చాలా అలజడిగా ఉంటుంది. కాసేపు ఆగితే మనసు కాస్త కుదుట పడుతుంది. ఆ తర్వాత ఆలోచించుకోవచ్చు ఏం చేయాలో. దుర్గా, అమ్మా, అమ్మగారికి కాస్త కాఫీ తీసుకురా. అలాగేనమ్మా.